The Bible says in Romans 10 verse 17, faith comes by hearing. రోమా 10:17లో బైబిల్ ఏం తెలియజేస్తుందంటే విశ్వాసము వినుట వలన కలుగుతుంది. And hearing by the word of Christ. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. The Lord has to speak a word before we can have faith. మనం విశ్వాసం కలిగి ఉండే దానికి ముందు దేవుడు మనతో మాట్లాడాలి. There can be verses in scripture, but for you to have faith in that, it has to become living to you. లేఖనాల్లో వచనాలు ఉండొచ్చు, కానీ ఆ వచనాల మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడే అది నీ జీవితంలో నిజమవుతుంది. Look at the multitudes of people, for example, who believe in their head that Christ died for their sins. 90% of them are not born again. ఈనాడు అనేక మంది జన సమూహాలను మనం చూసినట్లయితే వాళ్ళ మెదడులో వాళ్ళు నమ్ముతారు యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల గురించి మరణించారు అని. కానీ వారిలో 90% మంది వాళ్ళు తిరిగి జన్మించలేదు. They are what we call nominal Christians. వాళ్ళనే మనం నామకార్థపు క్రైస్తవులు అని పిలుస్తాం. You go and ask any of them, did Christ die for your sins? Oh yes. మీరు వెళ్ళి వాళ్ళలో ఎవరిని అడిగినా సరే క్రీస్తు మీ పాపముల గురించి మరణించారంటే అవునని చెప్తారు వాళ్ళు. Did he rise from the dead? Oh yes. Is there a Christian on earth who will deny that? ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడంటే అవుననే నమ్ముతారు. ఏ క్రైస్తవుడైనా కాదని చెప్తారా? But you know that 90% of them are not born again. కానీ మీకు తెలుసు వారిలో 90% మంది తిరిగి జన్మించలేదని. They believe what's written, but it has not produced faith in their heart. రాయబడిన వాక్యాన్ని వాళ్ళు నమ్మారు, కానీ వాళ్ళ హృదయంలో అది విశ్వాసాన్ని కలుగజేయలేదు. In the same way, somebody can quote a scripture to you. అదే విధంగా ఎవరైనా ఒక లేఖనాన్ని నీకు ఎత్తి చూపించవచ్చు. It's written in the scripture, okay, but it has not brought faith in your heart. You can't believe that. You can't act on that. లేఖనంలో ఈ విధంగా రాయబడిందని వాళ్ళు చూపించవచ్చు, కానీ అది నీ హృదయంలో విశ్వాసాన్ని పుట్టించినట్లయితే దాన్ని నువ్వు నమ్మలేవు, దాని ప్రకారం చేయలేవు. So don't be deceived in this area. కాబట్టి ఈ విషయంలో మోసపోవద్దు. You can act on the word that has brought faith in your heart. నీ హృదయంలో విశ్వాసం పుట్టించిన వచనాన్నే నువ్వు పాటిస్తావు. You praise the Lord and the proof of it will be result. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు. If the result doesn't come, obviously you didn't have faith. దానికి రుజువు ఏంటంటే దాని వలన కలిగే ఫలితాలే. ఆ ఫలితాలు లేనప్పుడు నువ్వు విశ్వాసం ఉంచలేవు. It's just your imagination. It's just your visualization. అది కేవలం నువ్వు ఊహించుకోవటమే, నువ్వేదో చూస్తున్నట్లు ఊహించుకోవటమే. And so many people are being thoroughly deceived by this today. దీని ద్వారా ఈనాడు అనేక మంది ఎంతో మోసగించబడుతున్నారు. In the name of faith. విశ్వాసం అనే పేరుతో. That's not faith. That is imagination. అది విశ్వాసము కాదు, కేవలం ఊహ మాత్రమే. It's presumption. అది కేవలం ఊహించుకోవటం మాత్రమే. And the devil tries to fool people like that. He even tried to fool Jesus. అపవాది ఈ విధంగా మనుషులను మోసగించాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును కూడా మోసగించాలని అనుకున్నాడు. By saying it's written. ఈ విధంగా రాయబడిందని చెప్పాడు. Have faith in this. దీని మీద విశ్వాసం ఉంచని చెప్పాడు. He will give his angels charge over you to keep you. నీ పాదములకు దెబ్బ తగలకుండా దేవదూతలను పెడతాడు అని చెప్పాడు. They'll protect you from dashing your head against a stone. So jump. నీవు దేవాలయం నుండి దూకినప్పుడు నీ తల రాళ్లకు తగలకుండా వాళ్ళు నిన్ను కాపాడుతారు. But Jesus wouldn't jump. That wouldn't have been faith. That would have been presumption if he had jumped. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పైనుండి ఏమీ దూకలేదు. ఒకవేళ ఆ విధంగా దూకాలనుకున్నట్లయితే అది విశ్వాసం కాదు, అది కేవలం ఊహించుకోవటం మాత్రమే. No angel would have protected him. He'd have fallen down and broken his head. ఒకవేళ ఆ విధంగా దూకినట్లయితే ఏ దేవదూతలు కూడా కాపాడరు, కానీ తల పగిలిపోయేదే. But he wouldn't listen to the devil. కానీ ఆయన అపవాది మాటలు వినలేదు. And don't you listen to the devil either, even if he comes through a preacher. కాబట్టి ఒక బోధకుడు ద్వారా అపవాది నీ దగ్గరికి వచ్చినా కానీ నువ్వు కూడా అలా వినకూడదు. Telling you to believe some word of scripture. ఏదో లేఖనాల్లో రాయబడిన మాటను నమ్మాలి అని చెప్పినప్పుడు. Without seeing other scriptures that balance out. That's why Jesus said it's also written. Don't tempt the Lord your God. యేసుక్రీస్తు ప్రభువారు దానికి సమతుల్యమైన మరొక వచనాన్ని చూపించి నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదని చెప్పాడు. And I believe that is a word that many Christians need to hear today. ఈనాడు అనేక మంది క్రైస్తవులు వినాల్సిన మాట ఇదని నేను అనుకుంటున్నాను. Do not tempt the Lord your God by doing stupid things in the name of faith and saying, I trust God, I'm going to praise him. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి స్తుతిస్తున్నానని చెప్పొద్దు. Faith is not a technique. విశ్వాసం అనేది ఒక టెక్నిక్ కాదు. Praising God is not a technique. దేవుణ్ణి స్తుతించడం కూడా ఒక టెక్నిక్ కాదు. Praising God is the result of a genuine faith that's born in our heart on the basis of what God has spoken or God has done. దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి లేక దేవుడు చేసి ముగించిన దాన్ని బట్టి మన హృదయంలో ఎప్పుడైతే నిజమైన విశ్వాసం కలిగి ఉంటామో దాని ఫలితంగా వచ్చేదే నిజమైన స్తుతి. Certainly we can praise God for things which are definitely written in scripture, like our sins are forgiven.
నిశ్చయంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. నీ పాపంలో నీ క్షమించబడ్డాయి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడినప్పుడు దాన్ని బట్టి మనం నిజంగా స్తుతించవచ్చు. The devil has been defeated. These things are clear. అపవాది ఓడించబడ్డాడు అనే మాటలు ఎంతో స్పష్టంగా రాయబడ్డాయి. Let me show you another example in the book of Jonah. యోనా గ్రంథంలో మరొక ఉదాహరణను మీకు చూపిస్తాను. Jonah was a prophet, who God wanted him to go to Nineveh. He ran away. యోనా ఒక ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు నినెవే వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన దూరంగా పారిపోతూ ఉన్నాడు. And when he got into a boat to go in another direction, there was a big storm. ఆయన ఇంకొక మార్గంలో వెళ్ళటానికి ఆ ఓడ ఎక్కినప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. And the people realized that Jonah was the cause of it, and they దానికి కారణం యోనా అని వాళ్ళు గుర్తించారు. threw him overboard. ఆ ఓడలో నుండి ఆయన్ని బయటకు తోసివేశారు. And when he was thrown overboard, God cared for him, arranged for a fish. వాళ్ళు ఆయన బయటకు పడవేస్తున్నప్పుడు దేవుడు యోనా గురించి జాగ్రత్త వహించి ఒక చేపను అక్కడ ఉంచాడు. To swallow him, a big fish. ఒక పెద్ద చేప యోనాను మింగివేసింది. And notice what happened. ఇక్కడ ఏం జరిగిందో గమనించండి. It says here, the Lord appointed a great fish in Jonah 1:17. ఇక్కడ యోనా 1:17 మనం చూసినట్లయితే గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా to swallow Jonah. And Jonah was in the stomach of this fish ఆ చేప కడుపులో యోనా for 3 days and 3 nights. ఆ చేప కడుపులో యోనా 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. Now what was he doing for 3 days and 3 nights? I have a feeling మరి ఆయన ఏం చేస్తున్నాడు ఆ 3 పగళ్ళు 3 రాత్రులు అంటే నేను ఏ విధంగా అనుకుంటున్నాను that he was trying to crawl out of the fish's belly. ఆ చేప కడుపులో నుండి బయటికి రావటానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. He tried for 3 days and 3 nights. Every time he slipped back in that slimy old stomach of the fish, and he could never get out. ఆ 3 పగళ్ళు 3 రాత్రులు కూడా బయటికి రావటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా ప్రాగుతూ ఉన్నప్పుడు మరలా వెనక్కి దిగజారిపోతూ ఉన్నాడు. ఆ చేప కడుపులోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. And when he could not get out, it says then means after the 3 days and nights were over, he began to pray. ఆ 3 పగళ్ళు 3 రాత్రులు ప్రార్థన చేస్తున్నట్లు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ తర్వాత యోనా ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ ఉంది. It doesn't say he prayed all 3 days and nights. It says for 3 days and nights he was there, and then Jonah prayed. ఆ 3 పగళ్ళు 3 రాత్రులు ప్రార్థన చేస్తున్నట్లు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ తర్వాత యోనా ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ ఉంది. So he prayed, now Lord, please deliver me from this. That's usually our way. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఓ ప్రభువా ఈ ఉపద్రవంలో నుండి నన్ను కాపాడమని. సాధారణంగా మనం కూడా ఇలానే చేస్తూ ఉంటాం. We get into a difficult situation, some type of fish's belly we are in. మనం ఒక కష్టమైన పరిస్థితిలో గుండా వెళ్తాం, చేప కడుపు లాంటిది. Some type of problem. కొన్ని రకాల పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాం. Very often due to our own sin or foolishness. తరచుగా మనం చూసినట్లయితే అది మన పాపాన్ని బట్టి మన బుద్ధిహీనతను బట్టి జరుగుతూ ఉంటుంది. Like Jonah, and we try for days on end to get out of it. దాని నుండి బయటపడాలని 3 పగళ్ళు 3 రాత్రులు ప్రయత్నం చేస్తూ ఉంటాం. And we are not able to get out of it. దాని నుండి మనం బయటకు రాలేము. And then finally, as a last resort, we pray. చివరిగా ఇంక చేసేది ఏమీ లేక ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. Well, that's what Jonah did. యోనా కూడా అదే చేశాడు. He prayed, nothing happened. ఆయన ప్రార్థన చేశాడు, కానీ ఏం జరగలేదు. He prayed some more. Verse 2, verse 3, verse 4, verse 5, verse 6. ఆయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. 3, 4, 5, 6 వచనాల్లో మనం చూస్తాం. And finally, he stopped praying. చివరిగా ఆయన ప్రార్థన చేయటం కూడా ఆపేశాడు. And he started thanking the Lord. ఆ తర్వాత ఆయన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. He said, all right, Lord, I'm going to thank you. ఓ ప్రభువా, నీకు నేను వందనాలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను. I will praise you, verse 9, with a voice of thanksgiving, and I will say, deliverance can come only from the Lord. I praise you. If you want to keep me in the whale's belly forever, I'll stay here. నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఒకవేళ ఈ చేప కడుపులోనే నేను ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే నేను ఉంటాను. I want to, God, I praise you because you're on the throne, నీవు సింహాసనం మీద ఉన్నావు, నిన్ను స్తుతిస్తున్నాను, etc. Then, notice the word then again. ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు అని ఉంటుంది. ఆ తర్వాత It's the second time the word then comes in chapter 2 of Jonah. ఇక్కడ 2వ అధ్యాయంలో రెండోసారి మనం చూస్తాం అంతలో. Then the Lord commanded the fish, and he vomited him up. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. The Lord said, this man started praising me. Send him out. ఈ వ్యక్తి నన్ను స్తుతిస్తున్నాడు, అతన్ని కక్కివేయి. He got delivered when he started praising the Lord.
యోనా ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించాడో ఆయన విడుదల పొందాడు.